ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. లీలాశరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరవాదం జితసర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. అనాథరక్షక, ఆపద్బాంధవ, గోవింద గోవింద అంటూ తన భక్తులు కొలుస్తూ ఉంటే ఆ ఆర్తిని చూసి సంతోషపడి తన భక్తులు అడిగిన అన్ని కోరికల్ని కూడా తీర్చేటటువంటి వాడై భక్తులకు కొంగు బంగారమై తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ తపస్సును ఆచరించామో ఆయన నామాన్ని పలకగలుగుతూ ఉన్నాం, ఆయన స్వరూపాన్ని చూడగలుగుతూ ఉన్నాం, ఆయన ప్రసాదాన్ని స్వీకరించగలుగుతూ ఉన్నాం, ఆయన కథలని వినగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ఉత్కృష్టమైన జన్మ పునఃపునః మనకు కలిగించమని, మనల్ని అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈనాటి మన అరణ్య పర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. అనాథ నాథుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనచత్వారింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మయైష ప్రార్థితః పూర్వం ఇంద్రకీలసమప్రభః అనాదృచ్యత తద్వాక్యం ప్రజహారాథ ఫాల్గుణః. అనాదృత్య చ తద్వాక్యం ప్రజహారాథ ఫాల్గుణః. నిన్న ఇటు పరమేశ్వరుడు అటు అర్జునుడు ఇద్దరూ కూడా ఒకే సమయంలో మూకుడు అనేటటువంటి పేరు కలిగిన రాక్షసుడు వరాహ రూపాన్ని ధరించి అర్జునుణ్ణి చంపడానికి సిద్ధమైన సమయంలో అర్జునుణ్ణి ఏదో విధంగా సంహరించి అర్జునుడి యొక్క తపస్సుకి విఘ్నం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో సంహరించడానికి సిద్ధులై ఉన్నారు. అదే సమయంలో అర్జునుడు ముందుగా వరాహాన్ని చూశాడు అని చెప్పుకున్నాం. ఇటు పక్కన అర్జునుడు, అటుపక్కన పరమేశ్వరుడు, మధ్యలో వరాహము. అర్జునుడు ధనుస్సు స్వీకరించాడు, బాణం వెయ్యబోతూ ఉన్నాడు. అటుపక్క పరమేశ్వరుడు కూడా కిరాత రూపంలో ఉండి ఆ వరాహాన్ని సంహరించడం కోసమని చెప్పి ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఇద్దరూ కూడా ఒకే క్షణంలో ఒకే లక్ష్యాన్ని ఛేదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అర్జునుడు బాణం వేసెయ్యబోతూ ఉన్నాడా అని అనుకుంటూ ఉన్న సమయంలో దృష్ట్వాతం ప్రహరిష్యంతం ఫాల్గుణం దృఢ ధన్వినం కిరాతరూపీ సహసా వారయామాస శంకర అని పరమేశ్వరుడు ఆగు అని ఒక్కసారిగా అర్జునుణ్ణి వారించాడు అని చెప్పుకున్నాం నిన్నటి కథలో. ఇక ఆ పైన అర్జునుణ్ణి ఉద్దేశించి పరమేశ్వరుడు కిరాత రూపంలో ఉండి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఆగునైనా మయైష ప్రార్థితః పూర్వం. చూడు, ఇంద్రకీల పర్వతం ఎంతటి పెద్దగా అయితే ఉంటుందో అంతటి పెద్దదైన ఆకారాన్ని పెట్టుకున్నదా అని అనిపిస్తూ ఉన్నటువంటి ఈ వరాహాన్ని ముందుగా నేను చంపాలని అనుకున్నాను. వేయబోతూ ఉన్నాడు అర్జునుడు బాణాన్ని. ఈ లోపల శంకరుడు అంటున్నాడు, ఆగో, ఏమిటి నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు, నేను చంపుదాం అనుకున్నా మొదట, ఇది నాది నీది కాదు అని చెప్పి అన్నాడు. అర్జునుడు వినిపించుకోరా, అప్పటికే సిద్ధమైపోయాడు అని చెప్పుకున్నాం. వెంటనే బాణాన్ని వదిలేశాడు చేతిలోంచి, దాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే కిరాతశ్చ సమం తస్మిన్ ఏకలక్ష్యే మహాద్యుతి ప్రముమోచ అశని ప్రఖ్యం శరం అగ్నిశిఖోపమం. పరమేశ్వరుడు ఏమన్నా తక్కువవాడా? అర్జునుడు బాణాన్ని వదిలిపెట్టిన తదనంతర క్షణంలోనే ఆయన కూడా ఆ వరాహాన్ని కొట్టడం కోసమని చెప్పి, అది కూడా దివ్యమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి దాన్ని, అటువంటి దాన్ని కొడదామని చెప్పి మహా తేజస్వి అయినటువంటి పరమేశ్వరుడు పిడుగు వంటి అగ్ని శిఖ ఒకటి వచ్చి పడితే ఎట్లా అయితే అక్కడున్న ప్రాంతమంతా నాశనం అయిపోతుందో అంతటి ప్రభావవంతమైన బాణంతో ఆ శుక్రాన్ని కొట్టడానికి ఆయన కూడా బాణాన్ని విడిచిపెట్టాడట. ఇటేమో అర్జునుడి బాణం వస్తూ ఉన్నది, అటువైపేమో పరమేశ్వరుడు వదిలిన బాణం వస్తూ ఉన్నది, మధ్యలోనేమో ఆ శూకరం వరాహం అనేటటువంటిది ఉన్నది. వెంటనే
తౌ ముక్తౌ సాయకౌ తాభ్యాం సమం తత్ర నిపేతతు మూకస్య గాత్రే విస్తీర్ణే శైల సంహననే తదా. ఇద్దరూ విడిచిపెట్టినటువంటి బాణాలు సమానమైనటువంటి వేగంతో బయలుదేరాయి. ఇక రెండూ కూడా ఒకే సమయంలో ఆ మూకుడు అనేటటువంటి రాక్షసుడు ప్రస్తుతంలో వరాహ రూపంలో ఉన్నాడు, అతని మీదకి వచ్చి పడ్డాయి. రెండూ ఒకేసారి తగిలి ఉన్నాయి. ఆ మూకాసురుడి శరీరం పర్వతంలాగా ఉందట. ఏదో వరాహం అంటే మనం చూసేటటువంటి చిన్న చిన్నటువంటివి కాదు. మనం అడవుల్లో చూస్తే అవి చాలా పెద్దగా ఉంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూడొచ్చు కావాలంటే. అంతకంటే కూడా పెద్దదైనటువంటిది, అంటే ఆ కాలం నాటి, పైగా రాక్షసుడు వికృత రూపాన్ని ధరించాడు, అర్జునుడి మీదకి దూకుదామని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాక్షస మాయతోటి ఇంకా పెద్దదైనటువంటి శరీరాన్ని పెట్టుకున్నాడు. అదేమీ చూస్తే సామాన్యంగా సూకరంగా అనిపించదు. ఏదో పెద్ద బండరాయి ఒకటి అక్కడ ఉన్నదా అనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి చూస్తూ ఉంటే. అంతటి పెద్ద శరీరంతో ఉన్నటువంటి మూకాసురుడి మీదకి రెండు బాణాలు ఒకేసారి వెట్లి పడ్డాయిట. రెండూ ఒకేసారి తగిలేనిట. వెంటనే యథాశనేర్వినిర్ఘోష వజ్రస్యేవ చ పర్వతే తథా తయోః సన్నిపాతః శరయోః అభవత్ తదా సవిద్ధః బహుభిర్బాణైః దీప్తాస్యైః పన్నగైరివ మమార రాక్షసం రూపం భూయః కృత్వా విభీషణం. ఈ వరాహానికి రెండు బాణాలు వెళ్ళి ఒకేసారి తగలడం వల్ల ఎలా అయితే పిడుగుపడినప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తూ ఉంటుందో, లేక ఒక వజ్రపాతం కలిగినట్లయితే ఎలాంటి శబ్దం వస్తూ ఉంటుందో అంతటి పెద్దదైన శబ్దం ఆ పర్వతంలో కలిగిందిట. ఆ ధ్వని చుట్టుపక్కల అంతా వ్యాపించి ఉన్నది. ఏదో పర్వతం ఉన్నది ఉన్నట్టుగా ఒక్క క్షణంలో భూమిలోకి వెళ్ళిపోతోందా, పర్వతం మొత్తం అంతా కూలిపోతోందా, దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా వచ్చి ఒక్కసారి భూమి మీద ఉన్నటువంటి బండరాళ్ల మీద పడిపోతూ ఉన్నాయా అన్నట్లుగా ఆ శబ్దం చాలా పెద్ద ధ్వనిని కల్పించింది. చాలా పెద్దదైనటువంటి ధ్వనిగా మారింది. అటువంటి సమయంలో అంతటి బాణాలు పరమశక్తివంతమైనటువంటివి, పైగా ఒకటేమో పరమేశ్వరుడి చేత వేయబడినటువంటిది, రెండవదేమో మహాధన్వి అయినటువంటి అర్జునుడి చేత వేయబడినటువంటిది. ఈ రెండూ తగిలేటప్పటికీ ఆ రెండు బాణముల యొక్క దెబ్బలు తిన్నటువంటి వాడైన ఆ రాక్షసుడు అప్పటిదాకా తన భయంకర రూపం ఏదైతే పెట్టుకుని ఉన్నాడో దాన్ని వదిలిపెట్టి మండుతున్నటువంటి ముఖాలు కలిగిన పాములు ఒకవేళ వచ్చి వేగంగా మీద పడితే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడై అక్కడికక్కడ పడి మరణించాడుట. ఇక్కడికి ఆ మూకాసుర సంహారం అనేటటువంటిది పూర్తయింది. అలా వాడు మరణించిన మరుక్షణం సదదర్శతో జిష్ణు పురుషం కాంచన ప్రభం కిరాతవేష సంఛన్నం స్త్రీ సహాయం అమిత్రః తమబ్రవీత్ ప్రీతమనాః కౌంతేయః ప్రహసన్నివ కో భవాన్ అటతే శూన్యే వనే స్త్రీగణ సంవృతః. మూకాసురుడు వరాహ రూపాన్ని విడిచిపెట్టాడు, తన స్వస్వరూపాన్ని పొందాడు, మరణించాడు. అర్జునుడు చూశాడు. ఎవరైనా అనుకున్నాడు.
పక్కన చూస్తేనేమో పార్వతీదేవి ఉన్నది. ఆ వెనకాల కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరితో ఏం చేస్తున్నాడు ఈయన ఇక్కడ అనుకున్నాడు. ఇక ఆ కిరాతుడిని చూస్తూ ఉంటే బంగారుమయమైనటువంటి దేహం పరమ తేజస్సుతో వెలుగుతూ ఉన్నది. ఆశ్చర్యపోయాడు. అర్జునుడేమో ఈయన ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉన్నాడు. పరమేశ్వరుడు ఏం మాట్లాడతాడా అని చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రహసన్నివ నవ్వుతూ అర్జునుడు ఇట్లా అడిగాడు, కో భవానే, ఎవరయ్యా నువ్వు? అటతే శూన్యే, శూన్యమైనటువంటి అరణ్యంలో ఈ స్త్రీలందరినీ పెట్టుకుని ఎక్కడేం చేస్తున్నావు? ఏమిటి, ఏ పని మీద వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు అన్నాడు. నత్వమస్మిన్ వనే ఘోరే బిభేషిక నగ ప్రభ కిమర్థం చ త్వయా విద్ధః వరాహో మత్పరిగ్రహ. ఆ పైన అంటున్నాడు మళ్ళీ, ఏమయ్యా, బంగారుమయమైనటువంటి శరీరంతో వెలుగొందేటటువంటి కిరాత, ఈ భయంకరమైన వనంలో నీకు భయం లేదా అని అడిగాడు. నాకు లక్ష్యమైనటువంటిది ఆ శూకరం, అంటే నేను కొట్టవలసింది, నువ్వెందుకు కొట్టావు? ఎందుకు ఆ పని చేశావు అన్నాడు. స్వరంలో కొంచెం కాఠిన్యం పెరిగింది. భయనాశకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి నీకు భయం లేదా అని అడిగాడు. అన్నిటినీ కూడా లయం చేసేటటువంటి ఆ నీలకంఠుడిని చూసి నాది నువ్వెందుకు కొట్టావన్నాడు. సమస్త ఐశ్వర్యానికి మూలభూతుడైన ఇది నాది అంటూ ఉన్నాడు అర్జునుడు. ఆశ్చర్యం. ఆయనది గాంధీ ఏముంది ప్రపంచంలో, ఇది నాది అంటున్నాడు. ఆయనకి భయం ఎందుకున్నది, నీకు భయం కలగట్లేదా అన్నాడు. ఆ పైన యయాభిపన్నః పూర్వం హి రాక్షసోయం ఇహాగతః కామాత్ పరిభవాద్వాపి నమే జీవన్ విమోక్ష్యసే. ఏమోయ్, ఈ రాక్షసుడు ముందు నా దగ్గరికి వచ్చాడు. నేనేదో తపస్సు చేసుకుంటూ ఉంటే నన్ను చంపుదామని, నా మీద పడ్డామని నా దగ్గరికి వచ్చాడు. వెంటనే వీడిని చంపాలి అని చెప్పనుకుని బాణాన్ని ఎక్కువ పెట్టా. నేను ముందు ఎంచుకున్నాను, ఇది నాకు చెందుతుంది, నువ్వెందుకు కొట్టావు? ఏమంటేమన్నా కోరికతో కొట్టావా? వరాహంగా ఉంది కదా, దాన్ని చంపి దాన్ని ఏదో సొమ్ము చేసుకుందామనో ఇంకోటనో కోరికతో కొట్టావా? లేక ఏమిటి, నన్ను అనుమానిద్దామనో లేక అవమానిద్దామని కొట్టావా? ఏమిటి నీ అభిప్రాయం? నాకు సంబంధించినటువంటి దాన్ని కొట్టడంలో నీ ఉద్దేశ్యమేమిటి? వెనకాలేమో స్త్రీలను పెట్టుకున్నావు, పక్కనేమో ఎవరో ఆవిడ ఉంది, నాకు సంబంధించిన దాన్ని కొట్టావు. ఏమిటి కథ, ఏమనుకుంటున్నావు అంటూ ఉన్నాడు. చిద్విలాసుడయ్యాడు పరమేశ్వరుడు. వింటూ ఉన్నాడు. నహ్యేష మృగయా ధర్మ యస్త్వజాద్యకృతో మయి తేన త్వాం భ్రంశయిష్యామి జీవితాత్ పర్వతాశ్రయం. పైగా అంటున్నాడు చెట్ట చివరి మాటగా, నువ్వు చేసిన పనేమన్నా ధర్మంగా ఉన్నదా? పరాయి వాడికి చెందినటువంటి దాన్ని తొందరపడి కొట్టేసి దాన్ని హరించేద్దాం అని అనుకుంటున్నావా? చాలా పెద్ద తప్పు చేశావు, అధర్మాన్ని ఆచరించావు. ఇలాంటి పని చేయకూడదు. ఇది నాకు సంబంధించింది అయినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను కొట్టాలని అనుకుంటున్నప్పుడు
అది తెలిసి కూడా నా దగ్గర నుంచి తీసుకుందామని ఏదో కోరికతోటి దాన్ని కొట్టి ఇప్పుడు నీ వశం చేసుకుందామని అనుకుంటున్నావు. ఇంతకన్నా అధర్మం ఏమైనా ఉన్నదా? ఇలాంటి తప్పు చేసావు కాబట్టి నీ ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడు నేను. ప్రాణాలు పోసేవాడితో అంటూ ఉన్నాడు. తెలుసుకోలేకపోయాడు. తపస్సులో ఉండి ఎవరి కోసం తపస్సుని ఆచరిస్తూ ఉన్నాడో ఆయనే ఎదురుగా వస్తే ఈయనే ఆ పరమేశ్వరుడు అన్న జ్ఞానం కలగల. అదే మాయ అంటే, అదే అజ్ఞానం అంటే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఎవరో మన ఇంటి ముందరకు వస్తారు, ₹1 మన అడుగుతూ ఉంటారు. సరే 10 రూపాయలు అడుగుతారండి, ₹1 కాలం వెళ్ళిపోయింది అనుకోవచ్చు మీరు. ఎంత అడిగినా సరే మనం ఉన్న పరిస్థితి చాలా విచిత్రమైంది ఉంటుంది. ఆ సమయంలో మనం ఏదో పనిలో పడిపోతాం, ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో ఎవరో వస్తారు ఇమ్మని. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదొక పరీక్షాకాలం మనకి. అక్కడ నెగ్గాలి. వచ్చినవాడు మనిషే కావచ్చు, కానీ ఏ సంకల్పంతో వచ్చాడో, ఏ ప్రభావంతో వచ్చాడో, ఏ కారణంతో వచ్చాడో పరమాత్మ మనకి పెట్టే పరీక్షలవి. అక్కడ నెగ్గామా జీవితంలో నెగ్గుతాం, అక్కడ ఓడామా జీవితం అంతా పరాభావం చెందుతూ ఉంటాం. ఎదురుగా పరమాత్మ వచ్చి అనుగ్రహించడానికి సిద్ధుడై ఉంటే నాదన్నాడు, నువ్వెవరన్నాడు, నీకెందుకన్నాడు, భయం కలగట్లేదా అన్నాడు. చెట్ట చివరికి నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు అర్జునుడు. మరి భక్తుడు ఇంత మాట అంటే భగవంతుడికి కోపం కలుగుతుందా, కలగదా? రేపటి కథాశ్రవణంలో ఆ విషయాన్ని తప్పక మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని మన పారాయణంలో ఇంకొంత ముందరికి మనం ప్రయాణం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం మయైష ప్రార్థితః పూర్వం మయైష ప్రార్థితః పూర్వం ఇంద్రకీల సమప్రభః ఇంద్రకీల సమప్రభః అనాదృత్య చ తద్వాక్యం అనాదృత్య చ తద్వాక్యం ప్రజహారాథ పాల్గుణః ప్రజహారాథ ఫాల్గుణః కిరాతశ్చ సమంతస్మిన్ కిరాతశ్చ సమం తస్మిన్ ఏకలక్ష్యే మహాద్యుతిః ఏకలక్ష్యే మహాద్యుతిః ప్రముమోచాశని ప్రఖ్యం ప్రముమోచాశని ప్రఖ్యం శరమగ్నిశిఖోపమం శరమగ్నిశిఖోపమం తౌ ముక్తౌ సాయకౌ తాభ్యాం తౌ ముక్తౌ సాయకౌతాభ్యాం సమం తత్ర నిపేతతుః సమం తత్ర నిపేతతుః మూకస్య గాత్రే విస్తీర్ణే మూకస్య గాత్రే విస్తీర్ణే శైలసంహననే తదా శైలసంహననే తదా యథాశనేర్వినిర్ఘోషః యథా శనేర్వినిర్ఘోషః వజ్రస్యేవ చ పర్వతే వజ్రస్యేవ చ పర్వతే తథాతయోః సన్నిపాతః తథా తయోః సన్నిపాతః శరయోరభవత్తదా శరయోరభవత్తదా సవిద్ధో బహుభిర్బాణైః సవిద్ధో బహుభిర్బాణైః దీప్తాస్యై పన్నగైరివ దీప్తాస్యైః పన్నగైరివ మమార రాక్షసం రూపం మమారరాక్షసం రూపం భూయః కృత్వా విభీషణం భూయః కృత్వా విభీషణం సదదర్శ తతో జిష్ణుః సదదర్శ తతో జిష్ణుః పురుషం కాంచన ప్రభం పురుషం కాంచన ప్రభం
కిరాతవేష సంఛన్నం కిరాతవేష సంఛన్నం స్త్రీ సహాయమమిత్రః స్త్రీ సహాయమమిత్రః తమబ్రవీత్ ప్రీతమనాః తమబ్రవీత్ ప్రీతమనాః కౌంతేయః ప్రహసన్నివా కౌంతేయః ప్రహసన్నివ కో భవానటతే శూన్యే ఓ భవానటతే శూన్యే వనే స్త్రీగణ సంవృతః వనే స్త్రీగణ సంవృతః నత్వమస్మిన్ వనే ఘోరే నత్వమస్మిన్ వనే ఘోరే బిభేషి కనక ప్రభా బిభేషి కనక ప్రభా కిమర్థం చ త్వయా విద్ధః కిమర్థం చ త్వయా విద్ధః వరాహో మత్పరిగ్రహః వరాహో మత్పరిగ్రహః యయాభిపన్నః పూర్వం హి యయాభిపన్నః పూర్వం హి రాక్షసోయమిహాగతః రాక్షసోయమిహాగతః కామాత్ పరిభవాద్వాపి కామాత్ పరిభవాద్వాపి న మే జీవన్ విమోక్ష్యసే న మే జీవన్ విమోక్ష్యసే నహ్యేష మృగయా ధర్మః నహ్యేష మృగయా ధర్మః యస్త్వయాద్యకృతో మయీ యస్త్వయాద్య కృతో మయీ తేన త్వాం భ్రంశయిష్యామి తేన త్వాం భ్రంశయిష్యామి జీవితాత్ పర్వతాశ్రయం జీవితాత్ పర్వతాశ్రయం ఇత్యుక్తః పాండవేయేన ఇత్యుక్తః పాండవేయేన కిరాతః ప్రహసన్నివ కిరాతః ప్రహసన్నివ ఉవాచ శ్లక్ష్ణయా వాచా ఉవాచ శ్లక్ష్ణయా వాచ పాండవం సవ్యసాచినం పాండవం సవ్యసాచినం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేసుకుని శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందనామ అమృతపానాన్ని అందరం కలిసి చక్కగా చేద్దాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద
ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం స్వామివారిని ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.